రీసెంట్ టైమ్స్లో ఎస్ఎస్ రాజమౌళి అండ్ డేవిడ్ వార్నర్ యాక్ట్ చేసిన క్రెడిట్ కంపెనీ అడ్వర్టైజ్మెంట్ చాలా వైరల్ అయింది. సో క్రెడిట్ కార్డ్స్ యూజ్ చేసే చాలా మందికి ఈ క్రెడిట్ ప్లాట్ఫామ్ గురించి తెలిసే ఉంటుంది. ఇది క్రెడిట్ కార్డ్ బిల్స్ని పే చేయడానికి, ఒకేసారి మల్టిపుల్ క్రెడిట్ కార్డ్స్ని మేనేజ్ చేయడానికి అండ్ మీరు పే చేసిన బిల్స్ నుండి రివార్డ్ పాయింట్స్ అండ్ క్యాష్ బ్యాక్ని పొందడానికి ఈ ప్లాట్ఫామ్ యూజ్ అవుతుంది. కానీ ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే, ఎలా చూసినా క్రెడిట్ ప్లాట్ఫామ్ వల్ల కస్టమర్సే బెనిఫిట్ అవుతున్నారు, కానీ ఈ కంపెనీకి కస్టమర్స్ నుండి డైరెక్ట్గా ₹1 కూడా ఆదాయం రాదు. సో మరి అసలు ఈ కంపెనీ డబ్బులు ఎలా సంపాదిస్తుంది? మీకు తెలుసా? 2023 ఫైనాన్షియల్ ఇయర్లో క్రెడిట్ కంపెనీ ఆదాయం ₹1484 కోట్ల అండ్ అదే సంవత్సరం ఈ కంపెనీకి వచ్చిన నష్టం ₹1347 కోట్ల. ఈ కంపెనీ పెట్టి 6 సంవత్సరాలకి పైగా అయినా కూడా ఇప్పటికీ వీళ్ళు ₹1 కూడా లాభం సంపాదించలేదు. కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే, ₹1 కూడా లాభం సంపాదించని ఈ క్రెడిట్ కంపెనీ వాల్యూ ఈరోజు $6.4 బిలియన్, అంటే సుమారు 53,000 కోట్ల. సో అసలు ఏంటిదంతా? ₹1 కూడా సంపాదించని కంపెనీకి ఇంత వాల్యుయేషన్ ఎలా వచ్చింది? అసలు క్రెడిట్ కంపెనీ చేసే బిజినెస్ ఏంటో నేను ఈ వీడియోలో చెప్పబోతున్నాను. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు టుడేస్ వీడియో అండ్ దిస్ ఈజ్ యువర్ ఫ్రెండ్ సూర్య. క్రెడిట్ కంపెనీని 2018లో కునాల్ షా అనే వ్యక్తి స్థాపించారు. క్రెడిట్ని స్థాపించక ముందు 2010లో ఆయన ఫ్రీచార్జ్ అనే ఒక ఫిన్టెక్ అప్లికేషన్ని కనిపెట్టారు. ఇది మొబైల్ రీఛార్జెస్ అండ్ ఆన్లైన్ బిల్ పేమెంట్స్ చేయడానికి యూజ్ చేసే అప్లికేషన్. అయితే అప్పట్లో ఈ ఫ్రీచార్జ్ బాగా సక్సెస్ అవడంతో 2015లో స్నాప్డీల్ కంపెనీ ఫ్రీచార్జ్ని ₹2,800 కోట్ల పెట్టి కొనేసింది. సో ఫ్రీచార్జ్ని అమ్మేసిన తర్వాత నెక్స్ట్ ఏం బిజినెస్ చేయాలి అనే ఆలోచనతో కునాల్ షా చాలా రోజుల పాటు ఇండియా అలాగే విదేశాల్లో ఉన్న ఎన్నో కంపెనీలని, వాటి బిజినెస్ మోడల్స్ని స్టడీ చేశారు. ఫైనల్గా ఆయనకి ఒక ఐడియా వచ్చింది, అదే ఆటోమేషన్. మీకు అర్థమయ్యేలా సింపుల్గా చెప్తా చూడండి. 2015 తర్వాత డెవలప్డ్ కంట్రీస్లో ఉన్న చాలా వ్యాపారాలు ఆటోమేషన్ వైపు అడుగులు వేశాయి. ఫర్ ఎగ్జాంపుల్, క్యాషియర్స్ లేని సూపర్ మార్కెట్స్, వీటినే క్యాషియర్లెస్ స్టోర్స్ అంటారు. ఇక్కడ ఉండే సెన్సార్స్ ఆటోమేటిక్గా మీరు ఏ ప్రోడక్ట్ని కొంటున్నారో స్కాన్ చేసి మీరు పేమెంట్ చేయడానికి క్యూ లైన్లో వెయిట్ చేయాల్సిన అవసరం లేకుండా మీ క్రెడిట్ కార్డ్ నుండి బిల్ని కలెక్ట్ చేసి మీకు టైం సేవ్ చేస్తుంది. సేమ్ అలాగే వెస్ట్రన్ కంట్రీస్లో ఉండే చాలా గ్యాస్ స్టేషన్స్లో అటెండెన్స్ ఉండరు. అక్కడ కూడా పేమెంట్ ట్రాన్సాక్షన్స్ అన్నీ ఆటోమేటిక్గానే జరుగుతాయి. సో ఇది గమనించిన కునాల్ షాకి ఒక ఐడియా వచ్చింది. అదేంటంటే, ఇండియాలో క్రెడిట్ కార్డ్స్ యూజ్ చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు. వీళ్ళంతా కూడా మంత్ ఎండ్ వచ్చేటప్పటికి క్రెడిట్ కార్డ్ బిల్స్ పే చేయడానికి టెన్షన్ పడుతూ ఒక్కోసారి మర్చిపోయి ఎక్స్ట్రా పెనాల్టీస్ కూడా కడతారు. సో అలాంటి కస్టమర్స్కి ఎలాంటి ఎక్స్ట్రా ఛార్జెస్ లేకుండా క్రెడిట్ కార్డ్ బిల్స్ని కరెక్ట్ టైంకి పే చేసే ఒక ప్లాట్ఫామ్ని క్రియేట్ చేస్తే అది ఖచ్చితంగా క్రెడిట్ కార్డ్ యూజర్స్ యొక్క ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తుంది. అండ్ ఈ ఐడియా నుండి పుట్టిందే క్రెడ్. కానీ ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే, ఒకవేళ కునాల్ షా క్రెడ్ లాంటి ఒక ప్లాట్ఫామ్ని కనిపెట్టినా కస్టమర్స్ ఆ ప్లాట్ఫామ్ని ఎందుకు నమ్ముతారు? లాజిక్కే కదా. ఎందుకంటే కునాల్ షా గురించి ఈరోజు జనాలకి తెలిసినట్టు 2018 టైంకి ఆయన ఎవరో కూడా ఎవ్వరికీ తెలీదు. మరి అలాంటి వ్యక్తి కనిపెట్టిన ఒక ఫిన్టెక్ ప్లాట్ఫామ్ని జనాలు ఎలా నమ్ముతారు? అవునా? సో కస్టమర్స్ని వాళ్ళ ప్లాట్ఫామ్కి రప్పించడానికి, వాళ్ళ నమ్మకాన్ని పొందడానికి కునాల్ షా యూజ్ చేసిన స్ట్రాటజీయే క్యాష్ బ్యాక్స్ అండ్ రివార్డ్ పాయింట్స్. అంటే ఒక కస్టమర్ క్రెడిట్ యాప్లో ఎలాంటి పేమెంట్స్ చేసినా ఆ కంపెనీ కస్టమర్స్కి రివార్డ్ పాయింట్స్, డిస్కౌంట్స్ అండ్ ఆఫర్స్ ఇస్తుంది. బేసిక్గా ఇండియన్ కస్టమర్స్ ఆఫర్స్ అండ్ డిస్కౌంట్స్కి చాలా ఈజీగా అట్రాక్ట్ అయిపోతారు. అండ్ ఇదే స్ట్రాటజీని యూజ్ చేసి 2018లో క్రెడిట్ కంపెనీ స్టార్ట్ అయింది. సో ఇప్పుడు మీకు క్రెడిట్ కంపెనీ ఎలా స్టార్ట్ అయిందో అండ్ దాని బిజినెస్ మోడల్ ఏంటో అర్థమైంది కదా. అయితే ఇప్పుడు ఈ కంపెనీ యొక్క రెవెన్యూ మోడల్ చూద్దాం. అంటే అసలు క్రెడిట్ కంపెనీ డబ్బులు ఎలా సంపాదిస్తుందో చూద్దాం. క్రెడ్ అనేది ఒక ఫ్రీ ప్లాట్ఫామ్. ఇక్కడ మీరు క్రెడిట్ కార్డ్ బిల్స్ పే చేయడానికి ఈ కంపెనీ మీ నుండి ఎలాంటి ఛార్జెస్ని కలెక్ట్ చేయదు. అంటే డైరెక్ట్గా కస్టమర్స్ నుండి ఈ కంపెనీకి ₹1 కూడా ఆదాయం రాదు. మరి ఈ బిజినెస్ని వీళ్ళు ఎలా రన్ చేస్తున్నారు అనుకుంటున్నారా? చెప్తా చూడండి. బేసిక్గా ఈ కంపెనీ 2 రకాలుగా డబ్బు సంపాదిస్తుంది. నెంబర్ 1 లిస్టింగ్ ఫీజ్, నెంబర్ 2 డేటా మోనిటైజేషన్. ఈ పేర్లు చూసి కన్ఫ్యూజ్ అవ్వకండి, ఎందుకంటే ఇది చాలా సింపుల్. లిస్టింగ్ ఫీజ్ అంటే క్రెడిట్ అప్లికేషన్లో మీరు కేవలం క్రెడిట్ కార్డ్ బిల్ పే చేయడం మాత్రమే కాకుండా షాపింగ్ కూడా చేయొచ్చు. ఎలా అంటే మీరు క్రెడిట్ యాప్లో బిల్ పే చేసినప్పుడు అక్కడ మీకు కొన్ని రివార్డ్ పాయింట్స్, ఆఫర్స్ అండ్ డిస్కౌంట్స్ లాంటివి వస్తూ ఉంటాయి. సో రివార్డ్ పాయింట్స్ని లేదా ఆఫర్స్ని రిడీమ్ చేసుకోవాలంటే మీరు ఆ యాప్లో షాపింగ్ చేయాలి. సో అలా షాపింగ్ చేయడానికి క్రెడిట్ యాప్లో స్టోర్ అనే ఆప్షన్ ఉంటుంది. అక్కడ చాలా కంపెనీలు వాళ్ళ ప్రొడక్ట్స్ని లిస్ట్ చేసి పెడతాయి. సో ఇలా కంపెనీలు క్రెడిట్ యాప్లో వాళ్ళ ప్రొడక్ట్స్ని లిస్ట్ చేయడానికి
వాళ్ళు ఈ కంపెనీకి కొంత ఫీజు కట్టాలి. దాన్నే లిస్టింగ్ ఫీజు అంటారు. అమెజాన్ అండ్ ఫ్లిప్కార్ట్ లాంటి కంపెనీలు వాళ్ళ ప్లాట్ఫామ్స్లో సెల్లర్స్ ప్రొడక్ట్స్ అమ్మడానికి ఎలా అయితే ఫీజుని ఛార్జ్ చేస్తారో సేమ్ అలాగే క్రెడిట్ కంపెనీ కూడా వాళ్ళ ప్లాట్ఫామ్స్లో ప్రొడక్ట్స్ అమ్మడానికి బ్రాండ్స్ నుండి డబ్బులు కలెక్ట్ చేస్తుంది. అర్థమైందా? ఇది క్రెడిట్ కంపెనీకి ఫస్ట్ సోర్స్ ఆఫ్ రెవెన్యూ. సెకండ్ సోర్స్ ఏంటంటే డేటా మానిటైజేషన్. ఇది అర్థం కావాలంటే ముందు మీకు ఒక కాన్సెప్ట్ తెలియాలి. మనలో చాలామందికి డైలీ బ్యాంక్స్ నుండి, క్రెడిట్ కార్డ్ కంపెనీస్ నుండి, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ నుండి తక్కువ ఇంట్రెస్ట్కే లోన్ ఇస్తామని, లైఫ్ టైం ఫ్రీ క్రెడిట్ కార్డ్స్ ఇస్తామని కాల్స్ చేస్తుంటారు. అవునా? అసలు మీకు ఈ కాల్స్ రావడానికి కారణం ఏంటో తెలుసా? కస్టమర్ డేటా. అంటే చాలా కంపెనీలు వాళ్ళ కస్టమర్ డేటాని వేరే కంపెనీస్కి ఇచ్చి దాని ద్వారా డబ్బులు సంపాదిస్తాయి. దీన్నే డేటా మానిటైజేషన్ అంటారు. సో ఇప్పుడు ఇది ఎలా వర్క్ అవుతుందో చూద్దాం. ప్రతి కంపెనీ వాళ్ళ ప్రొడక్ట్ లేదా సర్వీస్ని పొటెన్షియల్ కస్టమర్స్కి అమ్మాలనుకుంటుంది. అయితే అసలు పొటెన్షియల్ కస్టమర్ అంటే ఎవరు అనుకుంటున్నారా? చెప్తా చూడండి. తనకి మంచి ఇన్కమ్ ఉండాలి, ఎక్కువ క్రెడిట్ స్కోర్ ఉండాలి, ఎక్కువ ట్రాన్సాక్షన్స్ చేసి ఉండాలి. సో అలాంటి కస్టమర్ ఏ ప్రోడక్ట్నైనా ఈజీగా కొనగలుగుతాడు, లేక లోన్ తీసుకున్న టైం టు టైం కరెక్ట్గా కట్టగలుగుతాడు. అందుకే వీళ్ళని పొటెన్షియల్ కస్టమర్స్ అంటారు. కానీ ఈ పొటెన్షియల్ కస్టమర్స్ ఎవరో మనకి ఎలా తెలుస్తుంది? ఒక వ్యక్తిని చూసిన వెంటనే మనం అతను పొటెన్షియలా కాదా అనేది చెప్పలేం. అవునా? అందుకే సేల్స్ అండ్ మార్కెటింగ్ బిజినెస్ చేసే చాలా కంపెనీలు డైలీ కొన్ని లక్షల మందికి కాల్స్ చేసి అందులో పొటెన్షియల్ కస్టమర్స్ ఎవరో తెలుసుకుని వాళ్ళకి వాళ్ళ ప్రొడక్ట్స్ని అమ్ముతారు. నిజానికి ఇది చాలా కష్టమైన ప్రాసెస్. కానీ ఇక్కడే క్రెడిట్ కంపెనీ ఒక జీనియస్ స్ట్రాటజీని ఇంప్లిమెంట్ చేసింది. అదేంటంటే మీరు క్రెడిట్ ప్లాట్ఫామ్ని యాక్సెస్ చేయాలంటే మీ సిబిల్ స్కోర్ 750 కంటే ఎక్కువ ఉండాలి. ఒకవేళ మీ సిబిల్ స్కోర్ అంతకంటే తక్కువ ఉంటే మీరు క్రెడిట్ ప్లాట్ఫామ్ని యూజ్ చేయలేరు. సో ఇండైరెక్ట్గా ఇక్కడ మీరు ఒక విషయాన్ని గమనిస్తే క్రెడిట్ ప్లాట్ఫామ్లో ఉండే ప్రతి కస్టమర్కి మంచి క్రెడిట్ స్కోర్ ఉంటుంది. అంటే పొటెన్షియల్ కస్టమర్స్ అంతా ఒక చోట ఉన్నట్టే కదా. లాజిక్ అర్థమైందా? సో ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెస్ని అమ్ముకునే ఏ కంపెనీకైనా కావాల్సింది ఇలాంటి కస్టమర్సే కదా. అవునా? సో అలాంటి విలువైన కస్టమర్ డేటా క్రెడిట్ కంపెనీ దగ్గర ఉంది. అండ్ ఆ డేటాని క్రెడిట్ కంపెనీ బ్యాంక్స్, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ క్రెడిట్ కార్డ్ కంపెనీస్కి ఇచ్చి డబ్బు సంపాదిస్తుంది. దీన్నే డేటా మానిటైజేషన్ అంటారు. అందుకే ఎక్కువ సిబిల్ స్కోర్ ఉన్న వాళ్ళకి అస్తమాను లోన్స్ కావాలా, కొత్త క్రెడిట్ కార్డ్ కావాలని కాల్స్ మీద కాల్స్ వస్తుంటాయి. దీని వెనుకున్న రీజన్ మీరు పొటెన్షియల్ కస్టమర్ అనే విషయం ఆల్రెడీ మీకు కాల్స్ చేసే కంపెనీకి తెలుసు. అర్థమైందా? నెక్స్ట్, క్రెడిట్ కంపెనీ వీటితో పాటు వాళ్ళ ఆదాయాన్ని పెంచుకోవడానికి మల్టిపుల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ని లాంచ్ చేసింది. లైక్ పేమెంట్స్ చేయడానికి క్రెడిట్ పే, మంత్లీ రెంట్ని పే చేయడానికి రెంట్ పే, ట్రావెల్ టికెట్స్ బుకింగ్ కోసం క్రెడిట్ ట్రావెల్, కస్టమర్స్కి లోన్స్ ఇవ్వడానికి క్రెడిట్ మింట్ అండ్ క్రెడిట్ స్క్రాచ్ లాంటి ఎన్నో సర్వీసెస్ని స్టార్ట్ చేసింది. సో ఈ సర్వీసెస్ ప్రొవైడ్ చేయడం ద్వారా క్రెడిట్ కంపెనీ ఫీజ్, కమిషన్, ఇంట్రెస్ట్ అండ్ ఛార్జెస్ రూపంలో డబ్బు సంపాదిస్తుంది. సో ఇదంతా కూడా క్రెడిట్ కంపెనీ యొక్క రెవెన్యూ మోడల్. నెక్స్ట్, కంపెనీ గ్రోత్. మనం ఆల్రెడీ వీడియో స్టార్టింగ్లో మాట్లాడుకున్నట్టే క్రెడిట్ కంపెనీ ఇప్పటి వరకు ₹1 కూడా లాభం సంపాదించలేదు. సో ఇది విన్న తర్వాత చాలామంది లాభాలు లేని కంపెనీ ఎలా సస్టైన్ అవుతుంది అనుకుంటారు. అవునా? కానీ బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసినప్పుడు ఒక కంపెనీ ఇనిషియల్ స్టేజ్లో కస్టమర్ ఎక్విజిషన్ మీద ఫోకస్ చేస్తూ ప్రతి సంవత్సరం వాళ్ళ ఆదాయాన్ని పెంచుకుంటూ వెళ్తే అప్పుడు ఆ కంపెనీ నష్టాల్లో ఉన్నా కూడా ఇన్వెస్టర్స్ ఆ కంపెనీలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకొస్తారు. దీన్నే ఫ్యూచర్ గ్రోత్ ప్రామిస్ అంటారు. అంటే ఇన్వెస్టర్స్కి ఒక స్టార్టప్ కంపెనీ యొక్క బిజినెస్ మోడల్ నచ్చి అది ఫ్యూచర్లో బాగా గ్రో అవుతుంది అనే నమ్మకం ఉంటే అప్పుడు ఆ కంపెనీ ప్రెజెంట్ నష్టాల్లో ఉన్నా కూడా అందులో వాళ్ళు డబ్బు ఇన్వెస్ట్ చేసి ఆ కంపెనీ వాల్యుయేషన్ని అమాంతం పెంచేస్తారు. అండ్ ఈ పర్టికులర్ రీజన్ వల్లే క్రెడిట్ కంపెనీ ఇప్పటి వరకు ₹1 లాభం సంపాదించకపోయినా కంపెనీ పెట్టిన 2 ఏళ్లలోనే $1 బిలియన్ వాల్యుయేషన్ సాధించి ఇండియన్ యూనికార్న్ లిస్ట్లో చేరిపోయింది. అండ్ ప్రెజెంట్ ఆ వాల్యుయేషన్ $6.4 బిలియన్ పెరిగింది. అంటే సుమారు 53,000 కోట్ల రూపాయలు. ఈ కంపెనీ వాల్యుయేషన్ ఇంత వేగంగా పెరగడానికి మరొక రీజన్ ఏంటంటే ఫస్ట్ మూవర్ అడ్వాంటేజ్. అంటే క్రెడిట్ కార్డ్ బిల్స్ పే చేయడానికి వన్ స్టెప్ సొల్యూషన్ని ప్రొవైడ్ చేయాలి అనే ఆలోచన ఇండియాలో ఫస్ట్ టైం క్రెడిట్ కంపెనీయే తీసుకొచ్చింది. సో ఇండియాలో క్రెడిట్ కార్డ్ యూజర్స్ ప్రతి సంవత్సరం పెరుగుతూ వెళ్ళడం వల్ల ఇన్వెస్టర్స్ కూడా ఈ కంపెనీ మీద చాలా ఎక్కువ డబ్బు ఇన్వెస్ట్ చేశారు. నెక్స్ట్, మార్కెటింగ్. ఏ కంపెనీ బిజినెస్ అయినా ప్రజల్లోకి తీసుకెళ్లేది మార్కెటింగే. అయితే క్రెడిట్ కంపెనీ మార్కెటింగ్ స్ట్రాటజీస్ చాలా యూనిక్గా ఉంటాయి. వీళ్ళు గ్రో అయ్యే ప్రాసెస్లో ఈ కంపెనీ బ్రాండ్ మార్కెటింగ్ మీద చాలా ఎక్కువ డబ్బు ఖర్చు చేసింది. అందులో కొన్ని స్ట్రాటజీస్ చెప్తా చూడండి. స్ట్రాటజీ నెంబర్ 1, మూమెంట్ మార్కెటింగ్.
అంటే ఈ ప్రపంచంలో ఒక్కోసారి కొన్ని వస్తువులు లేదా వ్యక్తులు సడన్గా వైరల్ అయిపోయి అన్ఎక్స్పెక్టెడ్ రీచ్ని పాపులారిటీని సంపాదిస్తారు. సో ఆ వ్యక్తులకి వచ్చిన పాపులారిటీని యూజ్ చేసుకుని ఒక కంపెనీ వాళ్ళ ప్రోడక్ట్ని ప్రమోట్ చేయడాన్నే మూమెంట్ మార్కెటింగ్ లేదా వైరల్ మార్కెటింగ్ అంటారు. అండ్ ఈ స్ట్రాటజీలో భాగంగానే క్రెడ్ కంపెనీ రీసెంట్గా ఎస్ఎస్ రాజమౌళి అండ్ డేవిడ్ వార్నర్తో ఒక యాడ్ని పబ్లిష్ చేసింది. అండ్ ప్రెజెంట్ వీళ్ళిద్దరికీ ఉన్న పాపులారిటీ వల్ల ఆ యాడ్ ఎంత వైరల్ అయిందో నేను సెపరేట్గా చెప్పాల్సిన అవసరం లేదు. స్ట్రాటజీ నెంబర్ 2, టార్గెటింగ్ పొటెన్షియల్ కస్టమర్స్. అంటే క్రెడ్ కంపెనీ యాడ్స్ ఎప్పుడూ కూడా ఒక పర్టికులర్ ఏజ్ గ్రూప్లో ఉండే ఆడియన్స్ని టార్గెట్ చేసి ఉంటాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కువ ఇన్కమ్, హై స్పెండింగ్ అండ్ హై సిబిల్ స్కోర్ ఉండే వాళ్ళ ఏజ్ ఎంత ఉంటుంది? జనరల్గా 35+, అవునా? సో క్రెడ్ కంపెనీ ఆ ఏజ్ గ్రూప్ వాళ్ళు కనెక్ట్ అయ్యేలా సీనియర్ సెలబ్రిటీస్తో వాళ్ళ యాడ్స్ని చేయిస్తుంది. లేటెస్ట్ యాక్టర్స్తో యాడ్స్ చేసినా దానివల్ల చదువుకునే యూత్ అట్రాక్ట్ అవుతారు, కానీ నిజంగా ఎక్కువ డబ్బు హ్యాండిల్ చేసే పొటెన్షియల్ కస్టమర్స్ అట్రాక్ట్ అవ్వరు. సో ఈ లాజిక్తోనే ఈ కంపెనీ మాధురి దీక్షిత్, అనిల్ కపూర్ అండ్ కపిల్ దేవ్ లాంటి సీనియర్ సెలబ్రిటీస్తో వాళ్ళ యాడ్స్ని డిజైన్ చేయించింది. లాజిక్ అర్థమైందా? నెక్స్ట్ ఇప్పుడు నేను చెప్పబోయేది స్ట్రాటజీ కాదు. క్రెడ్ ఫౌండర్ కునాల్ షా ఒక స్టార్టప్ కంపెనీని సక్సెస్ఫుల్ బిజినెస్గా మార్చడానికి ఆయన చెప్పిన ఒక థియరీ, అదే డెల్టా 4 థియరీ. అంటే మీరు ఏదైనా ఒక ప్రోడక్ట్ లేదా సర్వీస్ని మార్కెట్లోకి లాంచ్ చేసి బిజినెస్ చేయాలనుకుంటే మీరు తయారు చేసే ప్రోడక్ట్ ఆల్రెడీ మార్కెట్లో ఉన్న సిమిలర్ ప్రొడక్ట్స్ కంటే 4 times బెటర్ అండ్ ఎఫిషియెంట్గా ఉండాలి. మీ ప్రోడక్ట్ అలా ఉంటేనే అది మార్కెట్లో పెద్ద పెద్ద కంపెనీస్ని తప్పించి కస్టమర్స్ని మీ దగ్గరికి వచ్చేలా చేస్తుంది. అట్ ద సేమ్ టైం మార్కెట్లో ఉన్న ఎగ్జిస్టింగ్ ప్రోడక్ట్కి మీ ప్రోడక్ట్కి మధ్య ఎప్పుడైతే ఎక్కువ డిఫరెన్స్ ఉంటుందో అప్పుడు అది కస్టమర్స్ని మీ ప్రోడక్ట్కి స్టిక్ అయి ఉండేలా చేస్తుంది. అర్థమైందా? ఇదే కునాల్ షా చెప్పిన డెల్టా 4 థియరీ. ఈ థియరీ గురించి మీకు ఇంకా డెప్త్గా తెలుసుకోవాలనుకుంటే కింద కామెంట్ చేయండి. వీలైతే దాన్ని ఫ్యూచర్ బిజినెస్ కేస్ స్టడీస్లో కవర్ చేద్దాం. అండ్ ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి ఇలాంటి మరిన్ని క్వాలిటీ కేస్ స్టడీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. టిల్ దెన్ దిస్ ఈజ్ యువర్ ఫ్రెండ్ సూర్య సైనింగ్ ఆఫ్.